అయినా, ఇంటర్మీడియట్ అయినా, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ 1 విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఇంటి పన్ను, కుళాయి పన్నులు చెల్లించడంలో దళారులను ఆశ్రయించవద్దని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కెవి రమణ సూచించారు. ఇటీవల డాంగేర్ నగర్ సచివాలయం పరిధిలో కుళాయి క్రమబద్ధీకరణ కొరకు చెల్లించాల్సిన నగదును అమాయక ప్రజల నుండి దళారీలు అనధికార వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై కమిషనర్ కెవి రమణ స్పందిస్తూ ప్రజలు ఇంటి పన్ను, కుళాయి పన్నులు చెల్లించాలంటే నేరుగా సచివాలయం, మున్సిపల్ కార్యాలయంలో చెల్లించి రసీదు పొందాలని తెలిపారు. దళారీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజకీయ పార్టీల ముసుగులో మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను అమాయక ప్రజల నుండి అనధికారికంగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే కొరిలోనేనండి మా ఇల్లు. ప్రసాద్కి ఎందుకు తుపున్నాన్ని ఇచ్చిందండి బాబు తెలవక. ఆయన ఏమన్నా గమ్ము చేసి పెడతాడేమని పంపు. ఆయన చేసేది ఏమీ లేదు. ఆ స్టాంప్ కాగితానికి వెళ్ళమని చెప్పాడు అంతే. గారిని అడిగాను, సత్యాలయంలో కట్టేసాను సునీల్ గారికి అన్నాడు. కట్టలేదు, వీళ్ళు రసీదు ఇవ్వలేదు. నేను ఎండాకొండానికంటే తిరుగుతున్నాను అంటే నాకు తెలవదు, నాకు 8,000 కట్టిస్తే నేను రసీదు ఇస్తానని ఈయన అన్నారు సునీల్ గారు. నేను వెళ్ళి ప్రసాద్ని అడిగాను, మా అమ్మాయి డబ్బులు ఇచ్చిందంట కదండి మీకు, అందులో కట్టండి అంటే నేను ఇచ్చేసాను అని చెప్పాను చిట్టుబాబు గారు. సునీల్ తెచ్చి ఇచ్చాయమ్మా 8,000 అని చెప్పాడు ఆయన. చెప్తానులేండి మరి ప్రసాద్ గారికి ఇచ్చిందండి మా అమ్మాయి, ఆయన అడిగి చెప్తానండి అన్న. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇక్కడ కట్టేసాను డబ్బులు అని ఆయన అన్నాడు. ఇప్పుడు నేను 8,000 కట్టకపోతే మీరు స్టాంప్ ఇవ్వరండి అని అడిగా. కట్టాలి ఇవ్వాలమ్మా అన్నారు. అంటే వెళ్ళి ప్రసాద్ని అడిగా. ప్రసాద్ ఏమో నేను వీళ్ళకి ఇచ్చేసాను, నువ్వు వెళ్ళి రసీదు తెచ్చాను. ఫోన్ చేస్తే ఆన్లైన్ అవుతులేదని చెప్పాడని చెప్పాడు ప్రసాద్ నాకు. టైం పడితే ఆన్లైన్ అవుతులేదు అని చెప్పి. ఇప్పుడేమో పంచాయతీ ఆఫీస్ కట్టి ఇల్లు ఇంటి పన్ను కాగితం పుచ్చుకుని అక్కడ ఎంతో కొంత లంచం తీసుకుంటారు. తీసుకుంటే నీకేమో 7 పన్ను కాగితం ఇస్తారని ఒక సలహా. ఇప్పుడు పంచిపెట్టేశాను డబ్బులన్నా అన్నాడు. మరి ఇలాగా చేస్తాడని అసలు నువ్వు ఆ పిల్లోడు ఇందులో ఉద్యోగం లేదు ఏమీ లేదు, నువ్వు డబ్బులు తొందరగా ఇంటికి ఇచ్చావమ్మా అంటే ప్రసాద్కి తెలిసివాడే కదని కబుర్ని ఇచ్చానమ్మా, నాకే తప్పు అంటుంది. జంగారెడ్డి పురపాలక ప్రజలకు అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డి పురపాలక సంఘంలోని సర్వీసులు ఏవైతే అందిస్తున్నామో వాటికి సంబంధించిన జంగారెడ్డి పట్టణంలో 10 సచివాలయాలను సంప్రదించండి, లేదంటే మున్సిపల్ ఆఫీస్ని సంప్రదించండి. ఏదైనా మీరు పేమెంట్ చేయాలనుకున్నా, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, కొత్త ట్యాక్స్లు ఏ ఇచ్చాలనుకున్నా, లేదంటే కొత్త కనెక్షన్స్ కావాలన్నా, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలనుకున్నా, ఏవైనా డైరెక్ట్ సచివాలయ సిబ్బందిని కానీ లేదంటే మున్సిపల్ సిబ్బందిని కానీ సంప్రదించాలి. మధ్యలో దళాలను సంప్రదించండి. వారికి ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దళారులు వచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మోసం చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చేసినా కూడా మేము ఏం చేయలేం కాబట్టి ముందే అప్రమత్తం అయిపోయి డైరెక్ట్గా మున్సిపల్ సిబ్బంది కానీ లేదంటే సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.